ఆంధ్రాలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఏటీఎస్ అర్జెంటుగా ఏర్పాటు చెయ్యకపోతే దేశభక్తులైనటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లతో ఏర్పాటు చేయకపోతే చాలా ప్రమాదం. అక్కడెక్కడో శ్రీకాకుళంలో వాడెవడో బాంబులు తయారు చేసి దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నినోడు దొరికాడు. సత్యసాయి జిల్లాలో దొరికాడు, కర్నూలు జిల్లాలో దొరికాడు. ఆ మధ్యన ఎస్డిపిఐ భావజాలపు ఇంపాక్ట్ చాలా ప్రమాదకరంగా మారుతోంది. ముస్లిం ఎప్పీజ్మెంట్ అంటే వాళ్ళని అయ్యయ్యో మీకేదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయోత్పాతాన్ని వాళ్ళల్లో సృష్టిస్తున్నటువంటి ఉన్మాదపు శక్తులు, రాజకీయ శక్తుల కారణంగా అభద్రతా భావానికి లోనయ్యే యువతని ట్రాప్ చేయడానికి పుట్టుకొస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలంతా కొత్త తలకాయలే. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా విదేశాలతో టైఅప్ అవుతున్నారు అన్నటువంటి మరొకసారి స్పష్టమైంది. ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి భారత మాడ్యూల్గా తయారైనటువంటి టిఎస్ ఇప్పుడు ఈ కారణమైనటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు ప్లాన్ చేసుకుందంట వెస్ట్ బెంగాలు, రాజస్థాను, కర్ణాటక, బీహారు, మహారాష్ట్ర, ఢిల్లీలో అరాచకాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారట. మన వాడెవడో ఉత్తరాంధ్రలో దొరికినోడు కూడా వాడు అంతే కదా, ఎక్కడో చేయాలన్నటువంటిది. ఇప్పుడు వీళ్ళల్లో నాయకురాలు, వీళ్ళకి హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వాడు తయారు చేసి పంపించినటువంటి అమ్మాయి ఇప్పుడు దొరికింది. ఆ అమ్మాయిని తాజాగా అరెస్ట్ చేసుకొచ్చారు, సయీదా బేగం అనేటటువంటి అమ్మాయిని. ఇంకొకడు వాసి దిల్కాష్ అనేటటువంటి వాడు బీహారోడు. వీళ్ళిద్దరిని ఐఎస్ఐఎస్ రెగ్యులర్గా, అదే ఐఎస్ఐ పాకిస్తాన్ ఐఎస్ఐ నడిపిస్తోంది. ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరైతే వీళ్ళు పెట్టుకొచ్చినటువంటిది అల్మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో తీసుకొచ్చినటువంటి సంస్థలో 12 మంది ఇన్స్టాలో కనెక్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ట్రైన్ చేయడానికి పాకిస్తాన్ రమ్మంది. వీళ్ళిద్దరితో టచ్లోకి వెళ్ళమంది. వీళ్ళు త్వరలో పాకిస్తాన్కి వెళ్ళబోతుండగా పట్టుకున్నారు. వాస్తవంగా 2025 జూన్ 25న గుజరాత్ పోలీసులు వీళ్ళని ఐడెంటిఫై చేశారు. అప్పుడు అబ్బెబ్బే మేము చాలా నిరపరాధులు అని చెప్పుకుని తప్పించుకుని వచ్చి వీళ్ళ యాక్టివిటీ నడుస్తుంది. తుపాకులు ఇస్తే యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం, గజ్వే హిందూ చేసి, గజ్వే హింద్ అంటే హిందువులందరినీ చంపేసి, అంటే ముస్లిములు కాని వాళ్ళందరినీ కూడా చంపేయడం అనమాట. ఆ కాఫీర్ల కింద వాళ్ళకి లెక్క అనమాట. ఇది వీళ్ళ ప్రధానమైనటువంటి యుద్ధం. అంటే ఇలాంటి దరిద్రులు బెజవాడ బేసిక్గా నేను ఇంతకుముందే చెప్పా, అల్వమా తీవ్రవాదులు అక్కడే ఉన్నారు, దీన్దర్ అంజుమన్ తీవ్రవాదులు అక్కడి నుంచే పుట్టారు. కాబట్టి ఇప్పుడు సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ మత తీవ్రవాదం వైపు ముస్లిం యువతను తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే యువతకి క్లాసులు చెప్పాలా, కౌన్సిలింగ్ ఇవ్వాలా. లైక్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, డ్రగ్స్కి వ్యతిరేకంగా యువతరానికి ఎట్లయితే వాళ్ళ విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పి పరిస్థితి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఉగ్రవాదం విషయంలో కూడా అలాగా ఉగ్రవాదం అనేది ప్రమాదకరం, జాగ్రత్త అని ప్రతి విద్యా సంస్థలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.